బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కి ట్రంక్ పెట్టతో వచ్చిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనే గొడవపడే స్థాయికి ఎదిగిన ఒక దిగ్గజాన్ని మనం కలుసుకోబోతున్నాం. ఆయన వ్యక్తి కాదు, మొత్తం కంప్యూటర్ రంగానే భుజాన మోసుకు వెళ్తున్న ఒక శక్తి. పైనాపిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి రాజుగారితో ఈ వారం ముఖంతో ముఖం. రాజుగారు నమస్కారం. నమస్తే జాఫర్. మీ గురించి చెప్పండి. నా గురించి మొత్తం మీరే చెప్పారు, ఇక్కడ చెప్పడానికి ఏముంది? మీ కంపెనీ పేరు పైనాపిల్. యాపిల్ ని చూసి కాపీ కొట్టారని బయట పబ్లిక్ టాక్. మీ రియాక్షన్? జాఫర్, నేనేదైనా డైరెక్ట్ గా మాట్లాడతాను. నువ్వు అన్నం ఏ చేత్తో తింటావు? కుడి చేత్తో. టాయిలెట్ ఏ చేత్తో కడుక్కుంటారు? చెప్పండి. ఎడం చేత్తో. నేను అన్నం కుడి చేత్తో తింటా, టాయిలెట్ ఎడం చేత్తో కడుక్కుంటా. అంటే నువ్వు నన్ను కాపీ కొట్టినట్టా? చెప్పండి. ఆపిల్ సైజ్ ఎలా ఉంటుంది? ఆపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది? పైనాపిల్ కలర్ ఎలా ఉంటుంది? పైనాపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా లేదా? డిఫరెంట్ గానే ఉంటుంది. మరి డిఫరెంట్ గా ఉన్నప్పుడు కాపీ ఎలా అవుతుంది జాఫర్? ఓకే ఓకే. ఆపిల్ కంపెనీ లోగో లాగా మీ పైనాపిల్ కంపెనీ లోగో కూడా కొంచెం కొరికినట్టు ఉంటుంది. అది ఎవరు కొరికారు? మీరు కొరికారా? మీ పిల్లలు కొరికారా? ఇదే ప్రశ్న యాపిల్ వాళ్ళని అడగండి. వాళ్ళది ఎవరు కొరికారో చెప్తే నాది ఎవరు కొరికారో, ఎందుకు కొరికారో నేను స్పష్టంగా చెప్తా. మీ కంపెనీలో చీరగల్స్ పెట్టి మొత్తం సాఫ్ట్వేర్ రంగానికే చెడ్డపేట తెచ్చారని అందరు అంటున్నారు. దీనికి మీ రియాక్షన్? ఎవడో వంగలేక మంగళవారం అన్నాడంట. నేను ఫెసిలిటీ ఇస్తున్నా తప్ప పనిష్మెంట్ ఇవ్వటం లేదే. ఫాలో అయితే కాపీ కొట్టామంటారు, కొత్తగా చెప్తే కంపెనీ చెడ్డ పేరు తెస్తుందంటారు. ఎంప్లాయీస్ ని రీఫ్రెష్మెంట్ చేయడంలో ఎవడి స్టైల్ వాడదండి, నా స్టైల్ నాది. ఐఫోన్ 8 లో ఉన్న ఫీచర్సే మీ P8 లో కూడా ఉన్నాయంటున్నారు. దీనికి మీరేమంటారు? మా ఫియట్ లో ఉన్న ఫీచర్సే ఐఫోన్ కాపీ కొట్టిందని నేను అంటాను. ముందు యాపిల్ వాడి క్లారిటీ తీసుకోండి. సరే, అసలు ట్రంప్తో మీ గొడవ ఏంటండి? ఒకే వేదికపై ట్రంప్ కాలర్ పట్టుకున్నారంట, నిజమేనా? రాజా, మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ట్రంప్ గారి చొక్కాని పట్టుకుంటే నన్ను అమెరికా నుండి ఇండియా రాణిస్తారా? ట్రంప్ గారి రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటి? కాకపోతే ట్రంప్ గారి విధానాలు నాకు నచ్చవు కాబట్టి ఖండించా, అంతవరకే జరిగింది. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నాకేమాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, నాయకులు కోట్లు తీసుకుని సీట్లు ఇస్తారు. ఈ విధానం ఉన్నంత కాలం నేను రాజకీయాల్లోకి రాను రాను రాను. అదండి రాజుగారితో ముఖంతో ముఖం. ఏంటయ్యా కార్తిక్, ఏం జరుగుతుంది నీ టీంలో? ఏమైంది సార్? ఏమవటం ఏంటయ్యా? హారక చేసిన ప్రోగ్రామ్ లో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి. మరి టీం లీడర్ గా నువ్వేం చేస్తున్నావు? జపాన్ క్లయింట్ ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు. వాటి విలువెంతో మీకు తెలుసా? అమ్మా, లక్షల లక్షల శాలరీ తీసుకోవటం కాదు, ప్రాపర్ గా పనిచేయాలి. కార్తీక్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. 2 days లో ప్రాజెక్ట్ లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వాలి. Sure, దట్స్ ఆల్. దట్స్ ఓన్లీ ఐ కెన్ సే యు. యు మే గో. సరే సార్. సారీ టు సే యు. లిసన్ హారిక, ఆఫీస్ అన్నాక ఇలాంటివన్నీ కామన్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్. కరెక్షన్స్ అన్ని ఒక రోజులో సాల్వ్ చేయాలంట. తలుచుకుంటేనే భయం వేస్తుంది. వర్క్ ఫినిష్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి, నేను చేసేస్తాను. లేదు లేదు, ఐల్ స్టే బ్యాక్ విత్ యూ. ఇద్దరం కలిసే వర్క్ ఫినిష్ చేద్దాం ప్లీజ్. ఓకే. కార్తిక్, బాయ్ రా. బాయ్ రా. బాయ్ హారిక. బాయ్. హారిక, బాయ్. బాయ్. సీ యూ. Bye. బాయ్. సీ యూ. సారీ, తెలియకుండా పడుకుని పోయాను. ఏం పర్లేదు. అండ్ యా, వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో వండర్ఫుల్ జాబ్. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓవర్ నైట్ లో ఒక ప్రాజెక్ట్ ని ఎఫెక్టివ్ గా అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. నీ గురించి కార్తీక్ అంతా చెప్పాడమ్మా. వెరీ గుడ్ జాబ్ అమ్మా. కీప్ అప్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. యా, సో శ్రీకాంత్, నవీన అండ్ నువ్వు కలిసి ప్రాజెక్ట్ ఫినిష్ చేసేయండి. యూ టేక్ ద లీడ్ ఫ్రమ్ హియర్. ఓకే.
ఒకవేళ ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే you can కార్తిక్. ask me. Huh? థ్యాంక్ యూ సో మచ్. Oh, same property. This property belongs to me. కళ్ళు కనిపించట్లే నీ పని చెప్తాను తీ తీ ఎరా కళ్ళు కార్తీక్ ప్రిన్స్ కదా హే వాట్ సడన్ సర్ప్రైజ్ మ్యాన్ ఎప్పుడో కాలేజ్ ఫేర్వెల్లో కలిసాం అయినా ఏంట్రా బాబు అలా వచ్చేసావు కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను రా రేయ్ ఎంత అర్జెంట్ అయితే మాత్రం కార్ని గుద్దేస్తావా సారీ రా మామా ఓకేలేరా రే మన వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యలే ఉందా నీ నంబర్ చెప్పు కాల్ చేస్తా 9989502331 నేను కాల్ చేస్తా ఓకేరా బాయ్ రా అవునరా మొన్న ఏంట్రా స్పీడ్ జస్ట్లో మిస్రా అందులో కొత్త కారు ఇంకొకడ ఉంటేనా మిగిలిపోయేది రే క్లయింట్ నుంచి అర్జెంట్గా కాల్ వస్తే వెళ్తున్నాను రా అబ్బా చా క్లయింట్ అట రేయ్ నీ స్పీడ్ చూస్తే క్లయింట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా లేదురా ఎవరో అమ్మాయిని చేస్తున్నట్టుగా ఉంది అదేం లేదురా చెప్పు చెప్పు నిజం చెప్పు చెప్పు ఏయ్, ఏయ్, ఏయ్. చెప్పు బాస్ చెప్పరా సిగ్గుపడకు చెప్పరా నిజమేరా మొన్న ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసా అద్దిరిపోయింది ఆహా నేను అనుకోకుండా సెకండ్ టైం కనిపించిందిరా ఆ అమ్మాయి వెనకాల వెళ్తుంటేనే నువ్వు అడ్డొచ్చి మొత్తం చెడగొట్టావు సారీ బ్రో రేయ్ నీకో విషయం చెప్పనా 2 సార్లు కలిసిన అమ్మాయి 3సారి ఖచ్చితంగా కలుస్తుంది అది శాస్త్రం నిజంగా కలుస్తుందా రేయ్ కలవడమే కాదురా ఆ అమ్మాయిని ఖచ్చితంగా వర్కౌట్ కూడా వద్దే థ్యాంక్స్ రా మామ చేర్స్ ఒరే శాస్త్రాలు మనకు వర్కౌట్ అవ్వేంట్రా మనకు వర్కౌట్ అవ్వవు మనకి ఇదే వర్కౌట్ అవుతుందా డ్రైవర్ కారపు